కాల్మనీ వ్యవహారంపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీర ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు అండతోనే కాల్మనీ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారని రఘువీర ఆరోపించారు. మహిళలకు డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవడంతోనే అధిక వడ్డీకి కాల్మనీ తీసుకుంటున్నారని చెప్పారు. ఈ పూర్తి వ్యవహారానికి చంద్రబాబే బాధ్యుడని రఘువీర విమర్శించారు. ఒక పెద్ద ఆర్థికపరమైన అదేవిధంగా సెక్స్ పరమైనటువంటి అతిపెద్ద రాకెట్ ఈ భారతదేశంలోనే. వేలాది కుటుంబాలు దీంతో బలి అయిపోయినాయి. వందలాది మహిళల మానాన్ని దోచుకున్నారు దుర్మార్గంగా. ఈ విషయం ఎక్కడనో కాదు, ముఖ్యమంత్రి గారి కార్యాలయం పక్కనే జరుగుతూ ఉంది. నడుపుతున్నది ఎవరో కాదు, ముఖ్యమంత్రి గారికి అనుంగ శిష్యులు, తెలుగుదేశం పార్టీకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, వీళ్ళందరూ నడుపుతూ ఉన్నారు. ఇది నడుస్తూ ఉంటే అతి దుర్మార్గం. ఒక నిష్ఠావంతుడైనటువంటి పోలీస్ ఆఫీసర్ని ఈరోజు లీవ్లో పొమ్మని చెప్పడం, పోలీస్ కమిషనర్, విజయవాడ పోలీస్ కమిషనర్ని. కారణం అతను చేసిన నేరం, అసలైనటువంటి దోషులను ఎవరిని వదలము అని అతను కరాఖండితంగా చెప్పడమే. దీన్ని బట్టి అర్థమవుతోంది, దీనికి మొదటి ముద్దాయి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దీనికంతా అతనే బాధ్యత వహించాలి, ఇంకెవరిని అనజాలం. అతనిదే కారణం.